ఒకటి. రెండోది చూడండి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఇది చాలా వాస్తవం, ఇది చాలా బుక్స్లలో చాలా స్పష్టంగా ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని మోసం చేసిన కాంగ్రెస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1952 మొదటి లోక్సభ ఎన్నిక బొంబాయి నుండి, 1954 బండారా నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడించింది. డిసెంబర్ 6, 1957లో అంబేద్కర్ గారు మరణించారు. కాంగ్రెస్ ఒక దళిత మేధావిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా అడ్డుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని చెప్పుతో కొట్టాలి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంబేద్కర్ అవమానించింది, రిజర్వేషన్లను నెహ్రూ ఏ విధంగా అవమానించాడు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా దోకా వేసిర్రో ఒక్కసారి చెప్పాలి రేవంత్ రెడ్డి. అప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో నిర్ణయం తీసుకుందాం. మొట్టమొదటిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిందే ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. మరి దీని గురించి ఏమంటావు?